No, he's not pregnant. But డ్రైర్ తీసుకొని జీవలో పెట్టుకుంటాడు. పంచమల్లె మారిపోయే మంచు కొండలు మంచి రోజు మార్చమంది మల్లె నీకు చెప్తానే ఉన్నాను లేటర్ అందరు ఆల్రెడీ బ్రేకప్ లో ఉన్నాడు. ఇట్లాంటి హోప్స్ ఇయ్యకాడికి ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని నడిచి వస్తుంటే పువ్వుల వనం శిలైపోని. ఎప్పుడైతే సాయిగడ్ వైజాగ్ వెళ్ళిపోయిండో అప్పటి నుంచి చేస్తున్నాడు. సో నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, నాకు రిప్లై ఇవ్వట్లేదు అంటే ఎవరు మీరు అని అన్నా. కాలేజ్ అనుకుంటా తను బాగున్నాడు, వైట్ కలర్ షర్ట్, జీన్స్. ఎందుకు గుర్తు నేను కడతా కదా అంటే మా మామ అంటే నేను అడిగి నన్ను ఏమన్నా నా బాయ్ ఫ్రెండ్ వా కట్టడానికి ఇష్టమో నాకు మా మామ అంటే. Hey guys, welcome back to our channel Priya Talks. సో గైస్ ఇంత పద్ధతిగా తయారవడానికి రీజన్ ఏంటంటే ఈరోజు స్నానం చేసింది ప్రియా. దట్స్ వై అందుకే రెడీ అయింది. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పావు ఒకసారి. మేము ఒక టెంపుల్ కి వెళ్తున్నాం. ఆ టెంపుల్ పేరు నీకు తెలియదు, నువ్వే చెప్పలేదు. అష్టలక్ష్మి టెంపుల్ అన్నమాట. మా సైడ్ చాలా ఫేమస్ టెంపుల్. దట్స్ వై దాన్ని షార్ట్ కట్ లో ప్రియా టెంపుల్ అంటారు. సనా ఏంటంటే కొంచెం చిల్లు వాళ్ళందరితో కలిసి అట్లా పోయేసి వస్తా అని చెప్పేసి మమ్మల్ని వదిలేసి పోయింది. వెళ్ళింది. మేము అక్కడికి వెళ్ళి దాన్ని క్యాప్చర్ చేస్తాం ఎటువైంది ఏంది అనేది. అక్కడికి వెళ్ళి అక్కడితో అన్న వచ్చిండు, గంటలు వాష్రూమ్. సో ఆ టెంపుల్ ఎలా ఉంటది, దాంట్లో ఉన్న ఎందుకు వాష్రూమ్ లోనే తగలాడుతున్నా నాకు తెలియదు. అంటే ఏదో డౌట్ ఉంది. ఆర్ యూ ప్రెగ్నెంట్? నో, హీస్ నాట్ ప్రెగ్నెంట్. బట్ డ్రైర్ తీసుకొని జీవలో పెట్టుకుంటాడు. పంచమల్లె మారిపోయే మంచు కొండలు మంచి రోజు మార్చమంది మల్లె అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదల. కానీ నువ్వు ఎట్లున్నావు తెలుసా అనే తమిళ్లో అరే చాలా చేంజెస్ వచ్చినాయి నా ప్రియా. దున్నలా తయారైంది. అరే ఇక్కడ అరే పోకురా అంత స్పీడ్ ఒక గల్లీలోకి. అదే మా దాంట్లో హైయెస్ట్ అది ₹1,00,00,000 బిల్డింగ్ అంట. ఏది వాడు ఓకేనా? హలో ఓకేనా ఓకేనంటే దూరమైంది ఈ బిల్డింగ్ మాది. ఇక్కడ హైయెస్ట్ పెద్ద అంటే ఇది అక్కడ కొడుకున్నాడా? లేడే, అది ఎమ్మెల్యేలకు దేనికి సంబంధించింది అనుకుంటా. టెంపుల్ అది. టెంపుల్ కాదు, అసలు కూడా ఆ రూట్ ఉందేమో అటు వెళ్ళాలా. గెస్ట్ హౌస్ రా అది. జస్ట్ అరే ఒక 5 నిమిషాలు ఆపుతావా? ఎందుకు రా నువ్వు ఇలా చెప్పుకుంటే సారీ కట్టుకున్నావు కదా. నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ వల్లుకుంటుంది ముత్యాల చల్లు మృదువైన. ప్రియ అనే పోగానే సనా ఉంటది. పోగానే ఎందుకు లేట్ చేస్తావు సనా, చిరాకు కనిపిస్తావు నీలా, అందుకే నీ తొడికి రాబోదు కదా అని చెప్పి మీద అంటది. అని నువ్వు అంటారా? అది వీళ్ళిద్దరు అది ఫోన్ తెంగుతూనే ఉంది ఆల్రెడీ. చావు కొడుతుంది. వదిలేసి అన్న వాళ్ళు ఏమైనా నా దగ్గరకు వచ్చేసి అన్న అన్నది నైట్. ఓకే గైస్, మేమైతే ఫైనల్లీ అయితే టెంపుల్. దిస్ ఇస్ మై టెంపుల్. ఇంత లేట్ అయింది సార్, నాకు అర్థం. అసలు నీతో ఎడికి రావచ్చు సార్, అంత చిరా. అవును కానీ మేము పిచ్చలా ఊరికే వేసాం, తెచ్చాం మొహన్కి కొడదామని తెచ్చాం. నైస్ కదా. మూడు తెమ్మన్నా కదా. సరే మీ ఇద్దరు కొట్టారు, నేను తర్వాత ఏం కాదు. గట్టిగా మాట్లాడచ్చు, ఎందుకట్లా మెల్లగా మాట్లాడతారు? ఏం పాపం ప్రియ గట్టిగా మొక్కుందాం అని వచ్చింది తెలుసా. చెప్తానే ఉన్నాను లేటర్ అందరు. అక్క నేను చాలా గట్టి మొక్కుదామని వచ్చాను. మొక్కు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా ముడుపు కడతా, నాకు అనుకున్నది జరిగితే అని మొక్కుకో. సో గైస్ మా టెంపుల్ పవర్ఫుల్, చాలా పవర్ అంటే చాలా పవర్ఫుల్. ఏం అనుకున్నా జరుగుద్ది. అవును నిజం. గుడి మూసే నాకు తెలుసు ఎందుకు తీసుకున్నావు. నువ్వు కూడా తీసుకున్నావు. అరే ఇక్కడ దాకా వచ్చి బొట్టు పెట్టుకోలేరు మీరే భక్తులు అంటే. ఆల్రెడీ బ్రేకప్ లో ఉన్నాడు. ఇట్లాంటి హోప్స్ ఇయ్యకాడికి అంటే జోక్ వేసాడు చూడద్దా. అక్క చేస్తున్నాడు అక్క ఫ్రీగా.
Yes. I'm a YouTuber, okay? That's why, you know. అక్క ప్లీజ్ అక్క సెల్ఫీ అక్క ఇస్తా అంత కక్కుర్తో అడగండి. ఎన్నిసార్లు చెప్పాలి ఎవరికి పడితే వాళ్ళకి సెల్ఫీ అడగొద్దని చెప్పి. సరే గానీ ఒకటి అడిగా ఏం మొక్కుకున్నావు చెప్పే. సరే గానీ మా గుడి ప్రత్యేకత తెలుసా ప్రియా? ఆవుతో ఫోటో తీస్తారా? ఇగో ఇట్లా ఆల్రెడీ అట్లున్నావు కొంచెం. మళ్ళీ ఆవు కాదు ఇది బర్రె. ఫస్ట్ అక్క మీ జాతిని చూసి నువ్వు గుర్తుపట్టి అడుగుతున్నావు కదా. దిగొచ్చు, కడగొచ్చు కూడా దాన్ని, స్నానం కూడా అయిపోయి. తీయొచ్చు. ఎంత తీస్తాం మేము, ఎందుకు తీయాలి? మరి నమ్మ కూడా తీస్తాడు వచ్చి. అన్ని వదిలేసిన అంటే మళ్ళీ మొగుడు దగ్గరికి అమ్మా పోతాం. తల్లి ఇగో నేను కోరుకున్నా ప్లీజ్ మళ్ళీ నువ్వు నీ దగ్గరికి వచ్చేటట్టు చూడు ప్లీజ్. అరే బాయ్ నాకు కూడా తెలుసు అలా మామ గురించి కోరుకుంది మంచిగా ఉండాలని అంతే నాకు తెలుసు. ఆయన తప్ప ఎవరి గురించి కోరుకోదు వీళ్ళకి. ఇలా సిగ్గుపడుతుంది. నువ్వు బాధలో ఉన్నావా రియల్ గా? మొన్ననేమో ఎక్కెక్కి ఏడ్చింది, ఈ రోజేమో హ్యాపీగా ఉంటుంది. ఒక మళ్ళీ తర్వాత మళ్ళీ ఏడ్చింది అనుకో దౌడల దగ్గరికి ఇద్దాం. అంతే గుడికి వచ్చినావు కదా హ్యాపీ మూడ్ యారా అనేది. నడిచి వస్తుంటే పువ్వుల వనం శిలైపోని ఎందుకే అట్లా అయిపోయిన హీరోయిన్ లా ఉంది. ఫస్ట్ లో కప్పుడు ఎట్లుంటుండే? సరే దా ఎద్దు దగ్గర తీస్తుందా అలా నిల్చోనండి తీస్తాను. నీకు ఎందుకు దా నువ్వు అది అవును నిజంగా మరి. అరే దాని మెల్ల కూడా కలర్ అర్రా కూర్చోసానా పక్కకు కూర్చో. నువ్వు కూడా పోయి తమ్ముళ్ళు కూడా పో ఓరేస్తున్నా ఏంటో అట్లా చెప్తుంది. ఇప్పుడే బ్రేకప్ యాక్చువల్లీ ఏమైంది, నేను అక్కడ జ్యూస్ తాగుతున్నా. మా చెప్పిన మా తమ్ముడు వాళ్ళని కలిసేసి వస్తా అక్క అని చెప్పి జ్యూస్ తాగుతున్నా. మన ఈడ కొరుట్ల దగ్గర స్టాండింగ్ చెప్తున్నా బంగారం. అయితే జ్యూస్ తాగుతుంటే వచ్చి నాకు ఆల్రెడీ ఇన్స్టాలో ఎన్ని మెసేజ్లు చేసిండు తెలుసా. ఎప్పుడైతే సాయిగడ్ వైజాగ్ వెళ్ళిపోయిండో అప్పటి నుంచి చేస్తున్నాడు. సో నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, నాకు రిప్లై ఇవ్వట్లేదు అంటే ఎవరు మీరు అని అన్నా. కాలేజ్ అనుకుంటా తను బాగున్నాడు, వైట్ కలర్ షర్ట్ జీన్స్. ఇక్కడ 2 కట్స్ ఉన్నాయి. చాలా బాగున్నాడు అబ్బాయి. అయితే వచ్చిండు, హే సన్న నువ్వు ఎందుకు నాకు రిప్లై ఇవ్వట్లేదు అంటే బ్రో ఏంది బ్రో అంటే బ్రో ఏంది బ్రో నా పేరు ఐ లవ్ యూ, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నీకు సాయికి బ్రేకప్ అయ్యేటట్టు నాకు కొంచెం నేను నీకు ఎంత స్టార్ట్ పెడదాం. నీకు నేను ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నా ఉంటది చూసుకొని నాకు రిప్లై ఇవ్వు. ఇప్పుడు మెసేజ్ చేస్తాను ఎందుకు అయితే ఏమన్నాడు తెలుసా, ఒకవేళ బ్రేకప్ అయితే నేను ఎన్ని ఇయర్స్ అయినా నీ కోసం వెయిట్ చేస్తా, నాకు నువ్వు కావాలి సార్. తెలియనిది నాళ్ళు చూడనిది వద్దు బ్రో, నాకు ఇప్పటికే లవ్ లో చాలా బాధలు ఉన్నాయి అంటే బ్రో నాకు నేను చచ్చిపోతాను అన్నాడు. జ్యూస్ బిల్లు కట్టండి ఇస్తలేడా? జ్యూస్ బండ దగ్గర చేసుకోమంటే నేను ఆలోచన చేసుకుంటా. సర్లే బిల్లు కడుతుందంటే ఎందుకు కడుతున్నావు? నేను కడతా కదా అంటే మా మామ అంటే నేను అడిగి నన్ను ఏమన్నా నా బాయ్ ఫ్రెండ్ వా కట్టడానికి ఇష్టమో నాకు మా మామ అంటే. ఓకే ఫైనల్ అయితే నువ్వు నాకు ఇట్లా నేను ఒక ఇంటి దాన్ని కాబోతున్నా. అదే వాడికి ఏమంటావు? వాడికి తమ్ముడు అంట అంటే తమ్ముడు ఎట్లున్నాడు ఇంకా జస్ట్ ప్రపోజల్ అంతేనా? నార్మల్ గా వచ్చి మాట్లాడినారు, అదే షేర్ చేసుకుంటున్నావు అంతేగాని సీరియస్ ఏం లేదు. సీరియస్ క్లారిటీ అయితే కావాలని చేస్తాను. నువ్వు నా క్రష్ అంటే మీకు తెలుసు కదా సాయి ఉన్నాను నా లైఫ్ లో. ఇప్పటికే నేను చాలా బాధపడుతున్నా బ్రో, సారీ బ్రో అట్లా ఏమనుకోద్దు అంటే ఓకే అని చెప్పి పడుకోండి చెప్తే నేను నీకు ఇన్ని కలిపి చెప్పిడా అంతే. కానీ లైఫ్ టైం వెయిట్ చేస్తాను మాత్రం పాపం అది చెప్పరా ఇట్లా ఉంటుందని బాధ చెప్తారు అక్క. లైఫ్ టైం వెయిట్ చేస్తాను. పోతున్నా నేను వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి. ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది కదా ప్రియా పాలు అని చెప్పేసి మీ అందరికీ బోర్డు చూపిస్తాను. రెడీ 1 2 3 అరే అరే అది మా కంపెనీ రావా ఎట్లా అక్క హేళన చేస్తుంది.
కంపెనీ ఆయన వస్తుంది, నేను చూపిస్తా పక్క. గాయస్ పెద్ద పెద్ద బోర్డులు ఉన్నాయి ఈడ ప్రియా పాల. చిన్నగాడు కళ్ళు దానికి పిజ్జా కార్ పోయిండు. హేళన ఇప్పుడు చేయకండి. కార్ దిగంగానే మనకి కొడతా చూడు. మా ప్రియావే మా పాలు. నేనైతే వాడు కొంజాలు షొంబులు చేస్తా ఈరోజు. చిలిబెట్టది చిలిబెట చుంబలు కొంచెం So guys, మేమైతే ఆ దగ్గరికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయాక మీకు కంటిన్యూషన్ పెడదాం. బాయ్.